నా బాధ ఏంటయ్యా అని నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, సమస్తము నా చేతిలో ఉన్నవి. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి వాడు, ఎంతైనా చేయగలిగినటువంటి వాడు, ఏ కార్యాలైనా జరిగించగలిగినటువంటి వాడు. కాబట్టి యాకోబు విషయంలో మనం వస్తున్నప్పుడు మనం చూస్తే యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో అక్కడ చదివినటువంటి ఏమిటని మనం, దుర్దశలో ఉన్నవాడిని మనం హేళన చేయకూడదు అన్నాడు. ఇప్పుడేదో మనం సమస్యలో ఉన్నాం కదా, ఇప్పుడేదో మనం కష్టాల్లో ఉన్నాం కదా, ఇప్పుడేదో మనం బాధలు గుండా వెళుతున్నాం కదా, ఇప్పుడేదో మనకి అంధకారం అలుముకున్నట్లు, ఏ మార్గము లేనట్లు, ఏంటి కష్టాలు అన్నట్లు నడుస్తుంది కదా కాలం. అయితే ఆ స్థితిలో ఉన్నటువంటి వాడిని చూచి నువ్వు హేళన చేయటం మంచిది కాదు అన్నాడు. ఆ యోబు గ్రంథంలో 12వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి, సమయం లేని ద్వారా నేను ముందుకు వెళ్తున్నాను. మనసు ఏం చేసిందంటండి, తప్పు మార్గమున వాడిని తీసుకొని పోవచ్చున్నది. తర్వాత వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు, నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకున్నటకు వానికి బుద్ధి. యాకోబు ఎవడంట? యాకోబు ఏంటంట? మోసగాడని మనకు తెలుసు. యాకోబు ఎవరంట? అబద్ధాలు ఆడేవాడని మనకు తెలుసు. కుడి చేతిలో అబద్ధం ఉంది కదా, మోసపోతూ మోసం వైపు నడిపిస్తుంది కదా హృదయం. నిన్ను నన్ను కూడా అబద్ధాల వైపు, మోసాల వైపు, దేవుని నుంచి మనల్ని వేరు చేయడానికి అనేక సందర్భాలలో మన హృదయం పనిచేస్తుంది. యాకోబు నడిపించినట్లుగా, యాకోబుని బలహీనపరిచినట్లుగా, యాకోబుని హింసించినట్లుగా. అయితే యాకోబు దేవుడు ఎవరు? రక్షించగలిగిన దేవుడు. యాకోబు దేవుడు ఎవరు? రక్షించగలిగిన దేవుడు. ఇక్కడ ఒక మాట చూస్తే 45వ అధ్యాయంలో 45వ అధ్యాయంలో యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కని మాట 20వ వచనంలో ఏముందండి? 20వ వచనంలో ఉంది, 3వ లైన్లో, రక్షింపలేని దేవతకు మొరపెట్టు వానికి తెలివి లేదు. ఎవరంట? రక్షింపలేని. నువ్వు మొరపెడుతున్నావే, నువ్వు ప్రార్థన చేస్తున్నావే, నువ్వు అయ్యా నేను మోసపోయాను, వేరే మార్గంలోకి వెళ్ళిపోతున్నాను, అయ్యా నా చేతిలో అబద్ధం ఉంది, అయ్యా నేను ఇట్లా బలహీనుణ్ణి, నన్ను మార్చు, నన్ను పట్టుకో, నన్ను విడిపించు ఈ పాపము నుండి అని